హాయ్ ఎవ్రీవన్. కొత్త సంవత్సరంలో మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి కొత్త అప్డేట్ అని చెప్పవచ్చు. ఇది కొంతమందికైతే బాగా ఉపయోగపడుతుంది. ఇంకొం ఆల్మోస్ట్ అందరికీ బాగానే ఉపయోగపడుతుంది. ఇంకా దీని రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. సో ఈ అప్డేట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పేపర్లెస్ కేవైసీ, అంటే ఈ కేవైసీ అనమాట. సో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెనింగ్ కానీ అదేవిధంగా ట్రాన్సాక్షన్ కానీ మనకి ఆధార్ నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మనమైతే ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అది ఎలా, ఏంటి, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా లిమిట్ ఎలా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్ గురించి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్కీమ్స్ గురించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ అయితే మీకు అన్ని డౌట్స్ సంబంధించిన అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా స్కీమ్స్ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే మనకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో మీ కొంతమంది అయితే మనం పెట్టిన తర్వాత కామెంట్లో కూడా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో షార్ట్ మెసేజ్లు అయితే నేనైతే రిప్లై ఇవ్వగలను, కొన్ని అయితే డెప్త్గా చెప్పాల్సి వస్తుంది. అలాంటి వాటికి ఏదంటే మనము ఈ కామెంట్లో ఎక్కువ మెసేజ్ టైప్ చేయలేం కదా. సో నేనైతే మీరు ఏమనుకోకపోతే నేను ఇన్స్టా ఐడి అయితే మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కదా, ఇది ఇన్స్టా ఐడి. ఇందులోంచి మీరు డైరెక్ట్గా మీరైతే కాల్ చేయొచ్చు అనమాట. కాల్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇన్స్టాలో నుంచి కాల్ చేయడం వల్ల మీకు ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క పర్సనల్ కానీ ఎటువంటిది అయితే మనకైతే డిస్ప్లే అవ్వదు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే అండి, ఆలోచన చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకి పేపర్ ఇప్పటిదాకా మనము పోస్ట్ ఆఫీస్లో మనము పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ముందుగానే మన స్కీమ్ గురించి చెప్పిన తర్వాత మనకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్, 3 ఫోటోస్, సో ఇవన్నీ మనం ఫిల్ చేసి తర్వాత ఇస్తే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి మనకైతే ఒక పాస్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాసెస్. అదేవిధంగా డిపాజిట్ మనం ఏం చేయాలంటే మనము ఆ డిపాజిట్ ఫామ్ తీసుకొని ఎంతైతే డిపాజిట్ చేయాలో ఆ డిపాజిట్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తాము. అదేవిధంగా విత్డ్రాలు కూడా ఆ పర్సన్ రావాలి, మనకి విత్డ్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది తెలియని వాళ్ళు కావచ్చు, కొంతమందికి రాయడం తెలియదు, అక్కడ పోస్ట్ ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల కొంతమంది రాయలేకపోవచ్చు. అక్కడ ఉన్న పోస్ట్ మాస్టర్ కావచ్చు, పిఎల్ కావచ్చు, ఎవరైతే మీకు సమయానికి మీరు అర్జెంట్ సమయంలో కూడా మీకు రాయలేకపోవచ్చు. ఇలా కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి. సో అటువంటి వాళ్ళందరి కోసం, అదేవిధంగా ఈజీగా ప్రాసెస్ కోసం మనకైతే పేపర్లెస్ కేవైసీ, అంటే ఈ కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్, అంటే మనకి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండానే డైరెక్ట్గా మీ యొక్క థంబ్తోనే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అదేవిధంగా డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రాల్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే ఈజీగా అయితే మనకైతే కొత్తగా రావడం తీసుకురాయింది. ఇప్పుడే కొన్ని పోస్ట్ ఆఫీస్లో ఇది లాంచ్ అయింది. సో త్వరలోనే అన్ని పోస్ట్ ఆఫీస్లకి ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తొందరలోనే ఈ ట్రాన్సాక్షన్ మీరు చూడవచ్చు. సో ఇది పాత వాళ్ళకి ఉందా, అదేవిధంగా కొత్త వాళ్ళకైనా, అంటే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా వాళ్ళకైనా, సో ఈ డౌట్ కూడా రావచ్చు. ఈ డౌట్ కూడా మీకు క్లారిఫై చేస్తాను. సో అన్ని డౌట్లు మీకైతే క్లారిఫై చేస్తాను. ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో మీకైతే ఎంతో కొంత ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి. సో మనము ఈ యొక్క మీ ఆధార్ బేస్డ్ మీదే ఈ యొక్క డేటా అనేది ఫెచ్ అవుతుంది. సపోజ్ మీరు ఇప్పుడు థంబ్తో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఏలుముద్ర పెట్టిన తర్వాత మీ యొక్క ఆధార్ బేస్డ్ అనమాట, ఆధార్ బేస్డ్ విత్ బయోమెట్రిక్, మీ ఆధార్లో ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో ఆ యొక్క ఆధార్ థంబ్ కొంతమంది ఏంటంటే 10 years బ్యాక్ మీద ఆధార్ వచ్చి ఉంటుంది, వాళ్ళైతే ఏలుముద్ర అయితే అప్డేట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు ఆధార్ కానీ అప్డేట్ చేస్తుంటే సో మీ థంబ్ పెట్టడంగానే మీ యొక్క డేటా అనేది, ఆధార్ యొక్క డేటా అనేది ఫెచ్ అవుతుంది. మీకు సెంట్రల్ ఐడెంటిఫికేషన్ డేటా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో యూఐడిఏ నుంచి మనకు డైరెక్ట్గా డేటా అనేది ఫెచ్ అవుతుంది. ఈ డేటా అనేది మీకు ఏమేమంటే సో మీ యొక్క నేము, అదేవిధంగా కేర్ ఆఫ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ విత్ పిన్ కోడ్. ఒక్కసారి డేటా కానీ ఫెచ్ అయిన తర్వాత ఇది ఎవరు కానీ మోడిఫై చేయడానికి ఉండదండి. ఇది మీకే చాలా సేఫ్టీ. ఎందుకంటే సో మీరు మీ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎవరైనా చేంజ్ చేయడానికి కూడా అవకాశం. ఎందుకంటే మీరు మళ్ళీ మీ సొంతంగా మీరే వచ్చి డేటా చేంజ్ చేయడానికి మాత్రమే అవకాశం. అది కూడా ఓన్లీ కేర్ ఆఫ్ అయితే మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరే వచ్చి థంబ్ పెడితే మీరే దానికి సంబంధించిన మళ్ళీ మీరు
మార్చుకోవాలంటే మళ్ళీ మీరు ఆ ఆధార్లో కూడా మారిపోయి ఉండాలి. సో ఎందుకంటే ఇది డేటా ఆధార్ బేస్డ్ కాబట్టి మీరు ఈ ఆధార్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మాత్రం ఫెచ్ అవుతుంది. సో ఎడిట్ చేయడానికి అయితే అవకాశం లేదు. ఎవరు మీ యొక్క డేటాను మాడిఫై చేయరు. ఇది సెంట్రల్ సర్వర్ అన్నమాట. సో ఈ విధంగా అయితే తీసుకురావడం జరిగింది. మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ జస్ట్ మీరు మీ తంబేసి పలానా అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఆ అకౌంట్. సో ఈ యొక్క పేపర్లెస్ ఇంట్రడక్షన్ అయితే ప్రస్తుతానికి పిఓఎస్బి అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్, ఓన్లీ ఎస్బీ అకౌంట్, ఓన్లీ ఎస్బీఐ అకౌంట్, అది కూడా సింగిల్ ఇండివిజువల్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేస్తారు ప్రజెంట్. సో నెక్స్ట్ డిపాజిట్. సపోజ్ మీరు డిపాజిట్ చేయాలనుకున్నారు, ఆఫీస్కి వచ్చి డిపాజిట్ చేశారు, జస్ట్ మీరు తమ్ము పెట్టారంటే మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటే అంత అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారన్నమాట. సో దీనికి మీకు ఎటువంటి ఓచరు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. మీకు ఇమీడియట్గా మీకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అప్డేట్ అయినట్టు. సో ఈ విధంగా మీరు డిపాజిట్ ఎంతైనా వేసుకోవచ్చండి, నో లిమిట్, దీనికైతే లిమిట్ ఉండదు. సపోజ్ విత్డ్రాయల్, మీరు విత్డ్రాయల్ తీసుకోవాలనుకుంటున్నారు, విత్డ్రాయల్ అయితే ఓన్లీ 5000 వరకు, ప్రజెంట్ అయితే 5000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేవీసీ ద్వారా 5000, లేదు నాకు 10,000 కావాలనుకుంటే మీరు స్లిప్ ఇవ్వచ్చు. సో ఇంతకుముందు మనం ఎలా ఉంది స్లిప్, ఆ స్లిప్ ప్రకారంగా మనం విత్డ్రాయల్ ఇచ్చుకోవచ్చు. లేదు నాకు విత్డ్రాయల్ నేను రాయలేను, నాకు 5,000 లోపల అయితే 5,000, అంతకన్నా తక్కువ అయితే మీరు డైరెక్ట్గా తమ్ముతో తీసేసుకోవచ్చు. అంటే మీ పర్మిషన్ లేకుండా, మీ యొక్క విత్డ్రాయల్ ఫామ్ మీరు కాకుండా, అంటే మీ యొక్క సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేయడానికి అవకాశం లేదు తమ్ము వల్ల. సో మీరు వస్తారు, తమ్ము పెడతారు, మీ యొక్క తమ్ము వల్లే డబ్బులు ఇస్తాం. అదే విత్డ్రాయల్ ఫామ్ అనుకో మీ యొక్క సైన్ కూడా ఫోర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ కూడా అవకాశం లేకుండా ఈ కేవైసీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కేవైసీ కూడా మీ యొక్క పర్మిషన్తోనే చేస్తారు. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా కేవైసీ తీసుకొని అకౌంట్ ఫామ్ తీసుకొని అందులోనే సంతకాలు పెట్టుకొని అది కూడా చేసేస్తారనమాట. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇది కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళకైనా పాత వాళ్ళకి లేదా అంటే పాత వాళ్ళకి కూడా ఉందండి. ఎవరికైతే ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళు కూడా వచ్చి మీరు కూడా ఫ్రెష్గా మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా తమ్ము పెడితే మీ డేటా కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి మీరు మీ యొక్క తమ్ముతో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5000 వరకు విత్డ్రాయల్ కూడా చేసుకోవచ్చు. సో పాత వాళ్ళు చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ అయినా కూడా మిమ్మల్ని ఏదైనా కేవైసీ అడిగారంటే జస్ట్ ఫార్మాలిటీ కోసం ఉంటుంది, అంత తప్ప మ్యాండేటరీ అయితే కాదు. మీరు డైరెక్ట్గా తమ్ముతో అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో మొత్తానికైతే మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇందులో వచ్చి మొదటి పాయింట్ ఏంటంటే మనము ఏల ముద్రతోనే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఓన్లీ ఎస్బీఐ అకౌంట్, సింగిల్ అకౌంట్కి, ఇండివిజువల్ అకౌంట్కి, రిమైన్ అకౌంట్ కూడా తొందరలో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిపాజిట్ ఎంతైనా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విత్డ్రాయల్ అయితే ఓన్లీ 5000 వరకు అయితే చేసుకోవచ్చు. మీ యొక్క డేటా అనేది డైరెక్ట్గా ఆధార్ బేస్ మీద బయోమెట్రిక్ ద్వారా డేటా అంతా ఫెచ్ అయిపోతుంది. మీ ఆధార్లో ఏది ఉంటే అదే వస్తుందండి, మోడిఫై చేయడానికి మాకు అవకాశమే లేదు. మీరు ఏ డేటా ఇస్తారో అదే డేటా అప్డేట్ అవుద్ది. ఓకేనా? ఈ విధంగా అయితే ఈ కేవైసీ అనేది ఇంట్రడక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మొత్తం మన ఇండియాలో 12 హెడ్ పోస్ట్ ఆఫీస్లు అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, 2 సబ్ పోస్ట్ ఆఫీస్లో చేశారు. సో రిమైనింగ్ రానున్న రోజుల్లో అతి తొందరలోనే ఉంది. మొత్తం అన్ని పోస్ట్ ఆఫీస్లు అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిపాజిట్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ యొక్క పేపర్లెస్ అనేది, సో పేపర్లెస్ ఈ కేవైసీ అంటారండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.